విజయరామరాజు భావించాడు. బొబ్బిలి పాలకులు మిగిలిన జమీందారులాగా ఫ్రెంచి వారితో సత్సంబంధాలు నెలకొల్పలేకపోయారు. తమ చర్యల ద్వారా ఫ్రెంచ్ కమాండర్ ఇన్ చీఫ్ బుస్సీతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఎందువల్లంటే మేము కట్టము అనే పద్ధతిలో బొబ్బిలి కోట వారు ఉండేవారు. బొబ్బిలి సంస్థానం అంతా కూడా మేము కట్టం, ఫ్రెంచి వారికి మేము కట్టవలసిన అవసరం లేదు అనుకునేవారు. దీన్ని పెద్ద విజయరామరాజు గారు అవకాశంగా మలుచుకున్నారు. ఈ చర్యలన్నిటి పర్యవసానమే బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి పరిస్థితి. భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని సంఘటనను ఆవిష్కరించిన యుద్ధం బొబ్బిలి యుద్ధం. ఇది అనేక జానపద గాథలకు ప్రాణం పోసినటువంటి బీభత్సకాండ. ఈ యుద్ధంలో ఎంతోమంది చనిపోయారు. అయితే 18వ శతాబ్దంలో బొబ్బిలికి విజయనగరానికి మధ్య అనేక ఘర్షణలు, యుద్ధాలు జరిగేవి. ఎక్కువగా బొబ్బిలి సంస్థానమే విజయం సాధిస్తూ ఉండేవి. తెలుగు నేలపై ఎన్నో యుద్ధాలు జరిగాయి. అయినప్పటికీ చరిత్రలో బొబ్బిలి యుద్ధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పౌరుషాగ్నికి ప్రతీకగా నిలిచింది బొబ్బిలి యుద్ధం. వీర